ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి గారు, పరిశుద్ధుడు, సర్వోన్నతుడైన దేవుడవు, మహిమా స్వరూపి అయిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి మిమ్మల్ని గణపరచడానికి, స్తుతించడానికి మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలు మీ వాక్యం విని అభివృద్ధి పొందడానికి, ఆశీర్వదించబడ్డానికి మీరే మీ మాటలను మాట్లాడండి, వారి హృదయాల్లో ముద్రించండి. వాక్య ప్రకారం జీవించేవారిగా బిడ్డలందరినీ సిద్ధం చేసి బలపరిచి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకొనమని, అనేక ఆత్మలను రక్షించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాం తండ్రి, ఆమేన్. పాస్టమ్ గారు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే
నిన్నే ఘనపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క అతిక్రమం సంచిలో ముద్రించబడి ఉన్నది. సంచి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి చేతి సంచులు ఉన్నాయి, లేకపోతే రకరకాల గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి, ఎన్నెన్నో సంచులు ఉన్నాయి. కానీ అలాంటి సంచులలో ముద్రించబడి ఉంటుంది అనుకోవద్దు. ఎవరి సంచిలో వారి అతిక్రమము ముద్రించబడి ఉంటుంది, వారి సంచిలోనే. అంతే తప్ప ఎదుట వారి సంచిలో వారి సంచులలో ముద్రింపబడి ఉండదు. ఇక్కడ సంచి అంటే మానవుని యొక్క హృదయం. మానవుని యొక్క హృదయములోనే మానవుడు చేస్తున్న అతిక్రమము అతని హృదయములో ముద్ర వేసి ఉంటుంది, ముద్రింపబడి ఉంటుంది. అంటే నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్న, భద్రంగా దాచిపెట్టించాడు దేవుడు. నా ప్రేమను దేవుని బిడ్డలారా, ఎప్పుడో చేశాను యవన వయసులో, ఇప్పుడు వృద్ధుడిని అయిపోయాను, నా అతిక్రమాలు నా దోషాలన్నీ నేను మర్చిపోయానులే అని నీవు అనుకుంటే నీ దోషము మరవబడలేదు, అది భద్రంగా దాచి ఉంచాడు దేవుడు. ఎప్పటి వరకు దాచి ఉంచాడు అంటే తీర్పు దినము వరకు దాచి ఉంచుతానన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అది భద్రంగా దాచబడి ఉన్నది. నీ దోషములు ఎప్పుడో చేశాను నేను మర్చిపోయాను అనుకుంటే అవి మర్చిపోయి ఉండవు, అవి మరవబడవు, అవి దాచబడి ఉన్నాయి. అందుకే అన్నిటికంటే మోసకరమైనది హృదయం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నట్లుగా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఇప్పుడు ఈ హృదయమైన సంచిలోనే నీ అతిక్రమాలు దాచబడి సీలు వేసినట్టున్నాయి. ఇక ముద్ర సీలు వేయబడ్డాయి. ఆ అతిక్రమాలకి తగిన సమయం, ప్రతిఫలం పొందే ఒక రోజు ఉన్నది. ఆ ప్రతిఫలం పొందే రోజు వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, అనగా తీర్పు దినము వరకు అవి దాచబడి ఉంటాయి. కనుక భద్రంగా దాచబడి ఉన్నాయి. అవి ఊరికే పోయినాయిలే, ఎప్పుడో చేశానులే, ఏం పర్వాలేదులే అని నువ్వు అనుకున్నావు. నీవు మర్చిపోయినా అవి మాత్రం నిన్ను విడిచిపెట్టవు. కనుక నీ యవన వయసులో నీవు నీ ఇష్టానుసారంగా జీవించి చేసిన ఆ దోషాలన్నిటికీ ప్రతిఫలం తప్పదండి. వయసు మళ్ళిన తర్వాత వ్యాధులు, బాధలు, కష్టాలు, శోధనలు ఎక్కువగా కనబడడానికి అదే ప్రథమ కారణం. అందుచేత ప్రేమను దేవుని బిడ్డలారా, యవనస్తుడా, యవనరాలా, సోదరి, సోదరుడా, నీ యవన కాలములు జాగ్రత్తగా కాపాడుకొని నీ సంచిని శుభ్రముగా ఉంచుకోవడానికి
నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి జాగ్రత్త పడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీ దోషములు మీకును దేవునికిని మధ్యలో, మీ దేవునికిని మీకును అడ్డుగా వచ్చేనవి. మానవుని యొక్క దోషాలంట దేవునికిని మానవుడికి మధ్యలో అడ్డుగా వచ్చాయి గనుక మానవుడు దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. అలాగే ప్రేమను దేవుని బిడ్డలారా, ఆదామును హవ్వలను చూడండి, వాళ్ళు చేసిన దోషం అనగా అతిక్రమము. దేవుడు వద్దు తినవద్దంటే తిన్నారు, వాళ్ళు అతిక్రమించారు ఆయన మాటను. అందుచేత వారి అతిక్రమములు, ఆదాము హవ్వల యొక్క అతిక్రమములు వారికిని దేవునికిని మధ్యలో అడ్డుగా వచ్చాయి గనుక వాడు అంటున్నాడు, ఆదాము నేను దేవుణ్ణి చూడలేను, ఆయన వచ్చే సమయం అయింది, ఆయన దగ్గరికి వెళ్ళలేము, ఆయనకి నాకు మధ్యలో నా దోషం అడ్డొచ్చింది అని ఆదాము ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుణ్ణి చూడలేకపోయాడు, ఆయన ఎదుటికి వెళ్ళలేకపోయాడు. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, మానవుని దోషములు దేవుణ్ణి చూడకుండా అడ్డొస్తున్నాయి. ఈ దోషాలు ఇంకా ఎలా ఉన్నాయో తెలుసా? ఒకటి, నీ దోషములు నీకు దేవునికి మధ్యలో అడ్డు వచ్చాయి, ఒకటి. రెండవ అంశం ఏమిటంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, ఒకవేళ నువ్వు ప్రయత్నం చేయొచ్చు, క్షారంతో కడుక్కొని లేదా విస్తారమైన సబ్బు రాసుకొని నీవెంత శుభ్రం చేసుకున్నా, నీకు కలిగిన దోషమును నీవెంత శుభ్రం చేసుకున్నా అది మరకవలే కనబడుతుంది. మనుషులకు కనబడకపోవచ్చు, ఒకవేళ మనుషులకు కనబడకపోవచ్చు, మనుషులకు మరుగ్గా నీవు చేసి ఉండొచ్చు, కానీ అది దేవునికి మరకవలే కనబడుతుంది. నీ దోషం మరకవలే కనబడుతుంది. వైట్ షర్ట్ మీద ఏదైనా మరక పడితే అది ఎలా స్పష్టంగా కనబడుతుందో, దేవుని దృష్టిలో నీ దోషము మరకవలే కనబడుతుంది. మరి ప్రేమన దేవుని బిడ్డలారా, సంఘము కూడా ముడత మచ్చ డాగు లేనిదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నట్లుగా సంఘము కూడా క్రీస్తు ప్రభు సంఘమును ప్రేమించి అది కళంకమైనను మరక అయినను ముడత అయినను మట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగా ఉండాలని మన కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు ప్రభు. సంగమా, ఇక నీవు దేవుని ఎదుట మరకలతో కనబడుతున్నావా, లేకపోతే సంగమా మరకలు లేని స్థితిలో ఉన్నావా? నీవు దేవుని ఎదుట ఎలా కనబడుతున్నావు, నిన్ను గురించి నీవే ఆలోచన చేసుకో. ఒకవేళ నీవు మరకలతో కనబడితే ఆయన రాజ్యంలో ప్రవేశించలేవు. మరకలన్నీ పోగొట్టుకోవాలి. ఆ మరకలన్నీ పోతేనే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. అందుకే యెషయా గ్రంథం చూడండి, 3వ అంశం ఏమిటంటే, మానవుని దోషాలు దేవునికి మానవునికి అడ్డుగా వచ్చాయి. రెండవది, మరకవలే కనబడుతున్నాయి దేవుని దృష్టిలో మానవుని దోషాలు. మూడవది ఏమిటంటే, నీ దోషముల చేత నీవు దేవుణ్ణి విసిగిస్తున్నావు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. మనుషుల్ని విసిగించడం చాలదనుకుని దేవుణ్ణి కూడా విసిగిస్తున్నావా? నీ దోషాల చేత, నీ దోషముల చేత దేవుణ్ణి విసిగిస్తున్నావా? సోదరుడా, అయ్యా, భార్యను విసిగిస్తున్నావు, బిడ్డల్ని విసిగిస్తున్నావు, భర్తను విసిగిస్తున్నావు. ఇలాంటి పరిస్థితులు నీవు చేసే పనుల మూలంగా నీ విసిగిస్తున్నావు. అయ్యా, నీ యవన కాలపు భార్యను నీ విసిగిస్తున్నావేమో, బాధ పెడుతున్నావేమో. ఈ భార్య నాకు అక్కర్లేదు, ఈ కష్టం వచ్చింది కనుక ఈ భార్య నాకు అక్కర్లేదు, ఈ బాధ నాకు కలిగింది కనుక ఈ భార్య నాకు అక్కర్లేదు అంటున్నావేమో. నీ భార్యను బట్టి నీవు దేవుణ్ణి విసిగిస్తున్నావు.
నీ భార్యను బట్టి నీవు దేవుణ్ణి విసిగిస్తున్నావు. సోదరి సోదరుడా, నీ దోషముల చేత నీవు దేవుణ్ణి విసిగిస్తున్నావు. ఎంతకాలం విసిగిస్తావు? మనుషులు విసిగిస్తున్నావు, మనుషులు విసిగిస్తున్నావు. అది చాలదు, ఇంకా దేవుణ్ణి కూడా విసిగిస్తావా? దేవుణ్ణి విసిగించొద్దు ప్రేమనొద్దాం అని పెట్టారా. నీ దోషముల చేత దేవుణ్ణి విసిగించొద్దు. మరి ఎవరు కలగజేసుకుంటున్నారు దోషాలు? నీకు నీవే దోషాలని కలగజేసుకున్నావు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, తమకు తామే దోషములను కలగజేసుకుంటున్నారు. ఎవరో దోషములు కలగజేయడం లేదు, కానీ నీకు నీవే దోషములను కలగజేసుకుంటున్నావు. సోదరి సోదరుడా, నీ మాటల వల్ల, నీ క్రియల వల్ల, నీ చేతల వల్ల, నీ పనుల వల్ల నీకు నీవే దోషములను కలగజేసుకుంటున్నావు. దుష్టుడు తన దోషముల వలన చిక్కులలో పడుతున్నాడు. దుష్టుని దోషములు వారిని చిక్కుల పాలు చేస్తాయని దేవుని వాక్యం చెప్తుంది. ప్రేమనొద్దాం అని పెట్టారు. అంతేకాదు, కీర్తన గ్రంథం 38:4వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, దోషములు తల మీదుగా పొర్లిపోయినవి. దోషములు అంట తల మీదుగా పొర్లిపోయి అన్నాడు. ఇక్కడ ఈ దైవజనుడు లేదా భక్తుడు ఈయనేమంటున్నాడో తెలుసా? నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయాయే, నేను మోయలేని బరువుగా మారిపోయి. అవును ప్రేమను దేవుని బిడ్డలారా, నీ దోషములు నీ తలకు మించిపోయి నీ తల మీద నుండి పొర్లిపోతూ ఉంటే మొయ్యలేనంత బరువుగా మారిపోయాయి అని గుర్తుంచుకో. అందుకే మా దోషముల వల్ల బాధపడుతూ మొయ్యలేని బరువు వలె ఉన్నప్పుడు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, బాధతో, దుఃఖంతో, వేదనతో, రోదనతో ఎంతో చింతపడుతూ ఉన్నావు సోదరి సోదరుడు. ఎలాంటి పరిస్థితి నీ జీవితంలో కనబడుతుంది కనుక సోదరుడా సోదరి, ఎలాంటి స్థితి నీకు కనబడితే మొయ్యలేని బరువు. అందుకే దోషములు ఎక్కువైనప్పుడు మానవుడు దానికి ఎందుకులే ఈ లోకంలో బ్రతకడం, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాడు. దోషాలు ఎక్కువైనప్పుడు భరించలేక చచ్చిపోవాలనుకుంటున్నాడు మనుషుడు. లేదు ప్రేమనొద్దాం బిడ్డలారా, నీ దోషములే, నీ పాపములే నిన్ను క్రమం తప్పించాయి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో మీ దోషాలు క్రమం తప్పించాయి. నీకు మేలు కలగకుండా నీ పాపములే, నీ దోషములే కారణమయ్యాయి. కనుక ఆ పాపాలను బట్టి, ఆ దోషాలను బట్టి నీకు ప్రతీకారం జరగబోతుంది. ప్రతీకారము జరుగుతుందంట. దేవుడు ప్రతీకారం చేస్తానంటున్నాడు. నీవు చేసిన పాపానికి శిక్ష, నీవు చేసిన పాపానికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఎవరి దోషాన్ని బట్టి వారికి ప్రతిఫలం కలుగుతుంది. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇక 4వ అంశం ఏమిటంటే, ఇక నీ దోషాల్ని నీకు నీవు విడిచిపెట్టాలని, నీకు నీవు తీసివేసుకోవాలంటే నీ దోషాలను తీసుకువేసుకోలేవు గనుక నీ దోషాలను ఒప్పుకో ప్రభు దగ్గర. 32వ కీర్తన 5వ వచనంలో దావీదు మహారాజు అంటున్నాడు, నా దోషమును కప్పుకొనకుండా ఒప్పుకున్నానంటున్నాడు. నీవు కూడా నీ దోషాలని కప్పుకోవద్దు సోదరి సోదరుడా. ఒప్పుకో. మరకవలే కనబడుతున్నాయి, దేవునికి నీకు మధ్యలో అడ్డుగా వచ్చాయి. ఆయన నీ దోషాలు దేవుణ్ణి విసిగిస్తున్నాయి. ఇవన్నీ నువ్వు ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఒప్పుకునే దోషాలు కప్పుకోవద్దు, దాచుకోవద్దు. దేవుని దగ్గర ఆయనకి స్పష్టంగా కనబడుతున్నాయి కనుక కప్పుకోవద్దు. ఒప్పుకొని విడిచిపెట్టేయి. ప్రభువా, నేనిక ఈ దోషాలు మానేస్తున్నాను బాబు, మానివేయడానికి నాకు సహాయం చేయండి. నేను వీటి దగ్గరికి వెళ్ళనయ్యా, నేను ఒప్పుకున్నానయ్యా, నన్ను క్షమించండి, నేను ఎన్నో దోషాలు చేశానని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తా అంటే, ఆయన అంటున్నాడు ఆ భక్తుడు, కీర్తన గ్రంథం 51:2వ వచనంలో, నా దోషం పోనట్లుగా బాగుగా కడగమంటున్నాడు దావీదు మహారాజు. అవును ప్రేమనొద్దామని బిడ్డలారా, నీ దోషం పోవునట్లుగా నిన్ను బాగుగా కడిగేవాడు దేవుడే. ఆయనే నీ దోషాలను కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు. అంతేకాదు, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ అధ్యాయం 34వ వచనం, నేను వారి దోషములను క్షమిస్తాను అన్నాడు.
దేవుడు నీ దోషాల్ని క్షమిస్తే అవి క్షమించబడతాయి, మరి అన్నటికి నీకు కనబడవు. సముద్రాగాధములు నీ దోషాలను పడవేస్తానంటున్నాడు ప్రభు. అందుచేత ప్రేమను దేవుని బిడ్డలారా, నీ దోషములు నీలో నుంచి తొలగిపోవాలంటే ప్రభు క్షమించాలి నీ దోషాలని. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే నీ దోషము తొలగిపోయినని చెప్పబడుతుంది యెషయా భక్తుడికి. ఆ అగ్ని చేత అతని పెదవులకి కాల్చినప్పుడు, తగిలించినప్పుడు ఆ అగ్ని చేత అతని దోషాలు తొలగించబడిపోయాయి. ప్రభు తన రక్తములో నీ దోషాలని కడిగి తొలగించి వేస్తాడు. ఇక నీ జీవితం, నీ హృదయం పరిశుద్ధమవుతుంది, పవిత్రపరుస్తాడు ప్రభు. నీ పాపానికి, నీ దోషానికి ప్రాయశ్చిత్తం చేశాడు ఆయన. శిలువ మీద బలైపోయి రక్తం చెందించారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఇక నీ పాపాలు నీకు జ్ఞాపకం రాకుండా చేస్తాడు. అవన్నిటికీ శుద్ధి చేస్తాడు ఆయన, క్షమాపణిస్తాడు. ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి నీకు ప్రాయశ్చిత్తం చేసి నిన్ను రక్షిస్తాడు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు. కనుక నీ దోషాలు ఒకవేళ అవి ఊరకనే పోతాయిలే, నేను ఎప్పుడో చేశానులే అనుకోవద్దు. అవి ముద్రించబడ్డాయి, నీ హృదయంలో భద్రంగా ఉంచాడు. నీ దోషమును ఆయన దాచిపెట్టించాడు. అవన్నీ నీలోంచి తీసివేయబడాలంటే నీవు చేయాల్సింది ఏమిటంటే ప్రభు దగ్గర నీ దోషాలను ఒప్పుకొని, యేసయ్యా నా పాపాలు క్షమించమని క్షమాపణ కోరుకుంటే ఆయన రక్తంలో నీ దోషాలను కడిగి నిన్ను క్షమించి, ఆయన రక్తంలో కడిగి నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి నిన్ను విమోచించి రక్షిస్తాడు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడు నాయన, ప్రేమ స్వరూపివు నాయన. అయ్యా, మానవుని దోషములు మర్రకవలే కనబడుతున్నాయన్నారు. అవును బాబు, మానవుని దోషములే దేవునికి నీ మానవునికి మధ్యలో అడ్డుగా వచ్చి దేవుణ్ణి చూడకుండా ఆటంకపరుస్తున్నాయని విన్నాం. అయ్యా మీ స్తోత్రం. మానవుడు తన దోషములను బట్టి దేవుణ్ణి విసిగిస్తున్నాడని చెప్పారు. అవును ప్రభువా, మిమ్మల్ని విసిగించే స్థితిలో ఉంటే నాయనా మీ దగ్గర క్షమాపణ కోరుకొని, పాపములు ఒప్పుకొని క్షమాపణ కోరుకునే బిడ్డలుగా సిద్ధం చేయండి. మీరు రక్తంలో కడిగి పవిత్రపరచండి. అనేక మంది జీవితాల్లో నెమ్మది, శాంతి దయచేయండి. అయ్యా, పాపములు భద్రంగా దాచి ఉంచానన్నారు. అయ్యా, పాపమునకు, దోషమునకు శిక్ష రాకముందే జాగ్రత్త పడే బిడ్డలుగా సిద్ధం చేసి నాయన మహిమ పొందమని, విమోచించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అన్న బిడ్డలందరినీ దీవించండి. గ్రామాన్ని, గ్రామ నాయకుల్ని, గ్రామ ప్రజల్ని దీవించండి, ఆశీర్వదించండి. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర నాయకుల్ని దీవించండి. దేశాన్ని, దేశ నాయకుల్ని, దేశ ప్రజల్ని దీవించండి. దేశంలో మంచి పరిపాలన దయచేయండి. సమస్తము మీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోనమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.